దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీవు ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, దేవుని హృదయానుసారుడైనటువంటి ఒక తండ్రి మహాజ్ఞాని అయినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇద్దరు పవర్ఫుల్ పర్సన్సే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్ ఇది. ఒక నిబంధన. ఒక తండ్రిగా తన కుమారుడికి చెప్తున్నాడు. ఈ తండ్రి అసాధారణమైన వ్యక్తి, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. ఈ కుమారుడు భూలోక రాజ్యంలోనే అటువంటి జ్ఞానవంతుడు లేడు. వీరిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఈ యొక్క సంభాషణ వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా విలువైనటువంటి మాటలు ఇవి. నా కుమారుడా సొలొమోనా, నీవు ఆయనను వెదకని ఎడల ఎవరైనా దేవుణ్ణి నీకు ప్రత్యక్షమవుతాడు. ఖచ్చితంగాను. నీవు ఆయన విసర్జించావంటే ఆయన నేను నిత్యము త్రోసివేస్తాడు. జాగ్రత్త నాన్న అని చెప్పి ఒక తండ్రి తన ప్రియ కుమారుడికి చాలా చక్కగా బోధిస్తూ వచ్చినాడు. దినవృత్తాంతంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మొదటి దినవృత్తాంతాలు 28:9, 2వ దినవృత్తాంతాలు 15:2. ఆల్మోస్ట్ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రెండు వచనాలు. ఇది ప్రభువును వెదకు కాలము. ఆయనతో ఏకాంతంగా సమయాన్ని వెచ్చించవలసినటువంటి సమయం, దేవుని సందులో గడపవలసినటువంటి సమయం. యాకోబు 4:8 ఏముంటుంది తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుని యొద్దకు రావాలంటండి మనం, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంట. లేదండి, దేవుడే ఫస్ట్ నా యొద్దకు రావాలి, దేవుడే నాకు ఉద్యోగం ఇవ్వాలి, దేవుడే నాకు మొదటి కార్యం చేయాలి, దేవుడే నాకు మొదటి అద్భుతం చేయాలి, అప్పుడు నేను దేవుని సందులో సాక్ష్యం చెప్తాను. దేవుడు నాకు ఈ అప్పు తీరిస్తే నేను మీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇస్తే నేను మీ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడు నాకు ఈ కార్యం చేస్తే నేను సాక్ష్యం చెప్తాను. ఇలా చాలామంది మరి మాట్లాడుతుంటుంటారు. వింటున్నారామా? వినండి. ఇక్కడ మొక్కుబడి చూడండి. నాకు దేవుడు అది చేస్తే నేను ఇది చేస్తాను అని మనం అనుకుంటూ ఉంటుంటాం. కానీ యాకోబులో ఏముంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుడికి ఇవ్వండి, అప్పుడు ఆయన మీకు ఇస్తాడు. దేవుడికి చేయండి, అప్పుడు ఆయన మీకు చేస్తాడు. కానీ మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం ఎలాగుంటుందంటే, ముందు దేవుని చేయమనండి, ముందు దేవుని ఉద్యోగం ఇవ్వమనండి, ముందు దేవుడు మరి మా విషయంలో కార్యం చేయమనండి, అప్పుడు మేము సాక్ష్యం చెప్తాం. ఇక్కడ రివర్స్ ఉంది. మరి ఎలాగా? దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమీ చేయడైనా, ఏదైనా సరే దేవుని వాక్యానుసారంగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా సరే దేవుని వాక్యానుసారంగా చేస్తాడు. దేవుని వాక్యానికి విరోధంగా ఏమి చేయడైనా. యాకోబు 4:8 ప్రకారం దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఇది రూల్ అనమాట. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, మన ప్రభువును మర్చిపోయి పనుల్లో మునిగిపోతుంటుంటాం. ఆయన అశ్రద్ధ చేస్తూ ఉన్నాం, త్రోసిపుచ్చేస్తూ ఉన్నాం. ఇందువలన విస్తారమైనటువంటి సమస్యలు, పోరాటాలు, శత్రువులు అబ్బోబో ఎందుకు వచ్చాయి అర్థం కాదు. దేవుని త్రోసేసి ఉన్న విషయం గ్రహించలేం. అందుకని ప్రభువును వెతకినటువంటి కారణం చేత సైతానుగాడు మనల్ని ఏం చేస్తాడంటే జయించేస్తాడు. పాప పోరాటాల్లో చిక్కుకుపోతున్నాం. ఏమి చెయ్యాలని చెప్పి తెలియక కలవరం చెందుతూ ఉన్నాం. మత్తయి సువార్త 7:7, లూకా 11:9 ప్రకారం ప్రభువును వెతుకుటకు మిమ్మల్ని సమకూర్చుకోవాలి. వెదకుడి, అప్పుడు ఆయన మీకు దొరుకును. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే మూల భాషలో ప్రభువును వెతుకుచూ ఉండండి, అప్పుడు నిశ్చయంగా కనుగొంటారని రాయబడింది. వెదకుడి అంటే ఏదో వెతికని దొరకలేదు, అలా కాదు. వెతుకుచూ ఉండాలి. ప్రార్థించండి. ప్రార్థించడం రాలేదు కదా. ప్రార్థించడం అంటే ప్రతిఫలం పొందుకునేంత వరకు, నీ జీవితం మారేంత వరకు, అనుకున్నది అయ్యేంత వరకు ప్రార్థించాలి. అది వచ్చాం బ్రదరు, చాలాసార్లు దేవుని సంధికి ఏం జరగలేదు. లేచాం బ్రదరు, ఎర్లీ మార్నింగ్ 3:30కి ఏమీ జరగలేదు. జరిగేంత వరకు ఉండాలి.
మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పి మత్తయి సువార్త 6:33లో మనం ఇప్పుడు చదువుతూ ఉంటుంటాం. ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉన్నదంట. ఆమె జీవనాధారం ఏంటంటే పువ్వులు అమ్ముకోవటం. ఫ్లవర్స్ బిజినెస్ అనమాట. పువ్వులు అమ్ముకుంటూ ఉండేటువంటిది. పువ్వులు అమ్ముకుని ఆమె యొక్క జీవనాధారాన్ని గడుపుతూ ఉన్నది. ఒకరోజు ఏమైందంటే ఆ పువ్వులు అమ్ముకునేటువంటి ఆమె బిడ్డ తప్పిపోయాడు. నెల రోజులు తినక, త్రాగక, నిద్రించక తన బిడ్డ కొరకు ఎంతగానో వెతికింది. చివరకు ఆ బిడ్డను ఎత్తుకుని పోయినటువంటి భిక్షగాని వద్దకు వచ్చి తన బిడ్డను తెచ్చుకున్నప్పుడు, భిక్షగాడు ఎవరు ఎత్తుకుపోయాడు ఆ బిడ్డని, ఎలాగైతే పట్టుకున్నా తెచ్చుకున్నది. ఆ బిడ్డ దొరికిన వెంటనే ఇంకా ఆమె ఆనందానికి ఎంత అవధులుంటాయి అసలని, ఎంతగానో సంతోషించింది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, ప్రభువుని వెతకటం వలన కలుగు ఆశీర్వాదాలు విస్తారం. వెదకుట అనేటువంటిది ఆశ్రయించుటని చెప్పి కొన్ని చోట్లలో, కొన్ని తర్జుమాల్లో ఉన్నదనమాట. వెదకుట అనగా ఆశ్రయించుట అని కూడా కొన్ని చోట్ల ఆ పదానికి ఈ పదానికి దగ్గర సంబంధంగా రాశారనమాట. 105వ కీర్తన 3వ వచనంలో యెహోవాను వెదుకు వారి హృదయం సంతోషించునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34:10లో యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. కీర్తన 69:32లో దేవుని వెదకువారులారా మీ ప్రాణం తెప్పరిల్లునుగాక. ఆమేన్. కీర్తన 74లో నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి సంతోషించుదురుగాక. ఆమేన్. ఎజ్రా గ్రంథం 8:22లో యెహోవాను ఆశ్రయించే వారికి దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. ఆమేన్. కీర్తనలు 9:10లో యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టువాడవు కావు. ఆమేన్. సామెతల గ్రంథం 28:5లో యెహోవాను ఆశ్రయించే వారు సమస్తమును గ్రహించుదురు. ఆమేన్. హోషేయ గ్రంథం 10:12లో యెహోవాను వెదుకు వారి మీద ఆయన నీతి వర్షమును కురిపించును. ఆమేన్. కీర్తనల గ్రంథం 119:2లో హృదయం, మన ఇక్కడ అద్భుతమైన మాట ఉంది, పూర్ణ హృదయంతో ఆయనను వెతికిన వారు ధన్యులు. హెబ్రీ 11:6లో ఆయనను వెతుకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చుచున్నాడు. హల్లెలూయా. యెహోవాను వెతుకు వారికి ఇవన్నీ కూడా వాగ్దానం చేయబడ్డాయి. కాబట్టి ఆయన యొక్క ముఖాన్ని వెతుకటానికి నేడే తీర్మానం చేసుకోండి, సమయాన్ని కేటాయించండి, దాని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. దేవుని వెదకి కనుగొనినటువంటి కొందరు పరిశుద్ధులను మీరు గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారిని మీ ముందు వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొంతమంది పరిశుద్ధుల్ని ప్రభు సహాయంతో తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నేను. ఇప్పుడు మీరు కూడా దేవుని వెతికినప్పుడు మీ యొక్క దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, మీ అపజయాలన్నీ కూడా విజయాలుగా మార్చబడతాయి, మీ యొక్క నిందలు అవమానాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకని వీరిని జ్ఞాపకం చేసుకోవాలంటే 1 కొరింథీ 10:11 ప్రకారం ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి వాళ్ళ యొక్క జీవితాలు మనం ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1 ఆశ. పూర్ణ హృదయముతో వెతికినటువంటి ఆశ. ఎలా వెతికాడంటండి ఇన్ని? దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతికాడంట ఆశా గారు. అసలు ఆశ అనేటువంటి మాటకి అర్థం ఏంటో తెలుసా? మెడికల్ డాక్టర్. ఆశ అనగా మెడికల్ డాక్టర్ అని అర్థం అనమాట. ఇజ్రాయేల్ జనాంగం అంతటికి ఇచ్చినటువంటి మందు, మాత్ర, టానిక్ అంతా కూడా దేవుని వెతకుడు అనేటువంటిది. ఇజ్రాయేల్ జనాంగం అంతటికి కూడా ఇచ్చినటువంటి మందు, మాత్ర, టానిక్ అంతా కూడా దేవుని వెతకుడి అనేటువంటిది అనమాట. దేవుని ఆత్మ అజర్యా మీదకు దిగినప్పుడు ఆయన ఆశాను ఎదుర్కొని, మీరు దేవునితో కూడా ఉన్న ఎడల ఆయన మీతో కూడా ఉండును, మీరు ఆయనను వెతకని ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగునని చెప్పాడు. 2 దినవృత్తాంతాల 15:2 కాబట్టి రాజైనటువంటి ఆసాగారు దినముల యందు ప్రజలు దేవుని వెతకినందున గొప్ప ఉద్యమం కలిగింది. వారు తమ దేవుని పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వెదకుటకు తీర్మానించుకున్నారని 2 దినవృత్తాంతాలు 15:12 ఉంది.
రెండవ దినవృత్తాంతాలు 15:13 ఎవరైతే దేవుని వెతకలేదో అట్టి వారు చంపబడవలనని నిబంధన చేశారు. ఓ దేవుని వెతకపోతే చంపి పడేస్తామన్నారంటే ఏమి నిబంధన అండి అసలని? ఇప్పుడు మన ఇష్టం. ఇష్టమైతే లేస్తాం, కష్టమైతే మానేస్తాం. అంతే కదా! ఏమా మార్నింగ్ ప్రేయర్‌లో లేరంటే, అదే బ్రదర్ బాడీ సహకరించలేదు. లేవాలనే పడుకున్నాను, లేచాను. కానీ నిద్రొచ్చి మళ్ళీ పడుకున్నాను. ఎంత డెడికేషనో మనకి. ఎంత తీర్మానమో, ఎంతగా వెతుకుతున్నామో దేవుడిని. మనం ఫెయిల్ అయినా పర్లేదు. దేవుడు ఫెయిల్ అవ్వకూడదు. దేవుడెందుకు చేయట్లేదు నాకు? దేవుడెందుకు కార్యం చేయట్లేదు? మనం లేచి మాత్రం హాయిగా పడుకుంటాం మళ్ళీని. దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం దేవునితో గడపం. కానీ అద్భుతం జరిగిపోవాలి. ఆశీర్వాదాలు వెన్నంటాలి. ఆశీర్వాదాలు వెన్నుతాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని వెతకలేరో అటు వారు చంపబడవలనని నిబంధన చేశారంట. 2 దినవృత్తాంతాలు 15:13. 2 దినవృత్తాంతాలు 15:4 చూసినట్లయితే తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడని యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. 2 దినవృత్తాంతాలు 15:4. మన దేవుడైనటువంటి యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసెను. 2 దినవృత్తాంతాలు 14:7. ఇది చాలామంది సాక్ష్యం కదా. రాజు అయినటువంటి ఆసా గారు దేవుని వెతకటానికి ముందు తనను తాను శుద్ధీకరించుకున్నాడు. తన దేశాన్ని కూడా శుభ్రపరిచాడు. అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పడగొట్టి, దేవత స్తంభాలన్నింటిని కూడా కొట్టివేయించాడు. 2 దినవృత్తాంతాలు 14:3. అంతేకాదు ప్రియులారా, ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడయ్యాడు. 2 దినవృత్తాంతాలు 14:2. ఒకవైపు దేవుని యెడల ఆసక్తి కలిగి ఉన్నాడు, మరొక వైపు దేశమును కూడా బాగు చేయడానికి ప్రయాసపడ్డాడు. మొదట ఆసాలో కనబడినటువంటిది ఆసక్తి, దేవుని వెతుకుట. హల్లెలూయా. మీ జీవితంలో విగ్రహాలను తొలగించాలి. దేవునికి చెల్లించవలసిన ప్రేమ, ప్రాముఖ్యత ఏ వస్తువుకు కానీ, ఏ మనుషునికి కానీ చెల్లించకూడదు. చెల్లించిన యెడల అది విగ్రహమే అవుతుంది. విగ్రహములు పూర్తిగా నశించిపోవాలి. యెషయా గ్రంథం 2:8 ఏమిటో తెలుసా? విగ్రహములు పూర్తిగా నశించిపోవును. 2 దినవృత్తాంతాలు 7:14 మీరు చదివినట్లయితే దేవుని వాగ్దానం ఏమిటి? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన యెడల, తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఆమేన్. సమస్యలు చుట్టుముట్టినప్పుడు అనేకులు దేవుని వెతకట, అడ్వకేట్లను అంటే దేవుని వెతకరు. ఏం చేస్తారు తెలుసా? అడ్వకేట్స్ అంటే లాయర్స్ని, డాక్టర్స్ని, పోలీస్ అధికారిని వీళ్ళందరినీ ఎత్తుకుంటూ తిరుగుతారు. కొంతమంది అయితే మాంత్రికులను, సోది చెప్పేవాళ్ళని, రక్షరేకులు ఇవి అవని చెప్పి తిరుగుతుంటుంటారు. అయితే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన యెడల మీకు బ్రతుకుతారు. బేతేలును ఆశ్రయించకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. ఆమోసు 5:4-5 సమస్యలు చుట్టుముట్టినప్పుడు కొంతమంది పుణ్యస్థలాలకు పరిగెత్తుతూ ఉంటుంటారు. కొంతమంది అక్కడికి వెళితే స్వస్థత దొరకదా? ఆ దర్గాకు వెళితే అద్భుతం జరుగుతుందా? ఆ మనిషి వద్దకు వెళితే జబ్బు నయమవుతుందా అని పరిగెడుతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, తనను వెతకవాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు దేవుడు. ప్రభుకు మనకు మధ్య డైరెక్ట్ సంబంధం ఎల్లప్పుడూ ఉండాలి. మధ్యవర్తిని ఎవరినో పెట్టుకోవద్దు. ఈ రోజున ప్రియులారా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. నేను దేవుని సేవకునిగాను. నేను మీ మధ్యవర్తిగా ఉంటాను నేను అంటలేదు. కాబట్టి మనకు మధ్యవర్తిగా దేవుని పెట్టుకోవాలి. ఆయనే మన ఇక్కడ డైరెక్ట్గా ఉండాలన్నమాట. దేవునితో డైరెక్ట్ సంబంధం ఎల్లప్పుడూ ఉండాలి ప్రియులారా. ఆయన వద్దకు వెళ్ళి మిమ్మల్ని సరిదిద్దుకొని వంకరైనటువంటి వాటిని తిన్నగా చేసుకోవాలి. ఆయన వెతకాలి. ఆయనే మనల్ని సృష్టించినటువంటి వాడు, మన కొరకు రక్తం కార్చినటువంటి వాడు, మన కొరకు అద్భుతములు చేయవాడు ఆయనే. సమస్యలతో, క్యాన్సర్తో ఒక సహోదరి పాస్టర్ పాలయంగచ్చి గారి దగ్గరికి వచ్చిందంట. అనేక సమస్యలు, క్యాన్సర్. ఆయన చెప్పినటువంటి సలహా ఏమిటో తెలుసా?
మీరు ఆలస్యం చేయకుండా ఉపవాస కొండకు వెళ్ళి ప్రభుని వెదకండి. ఒక వారం లేదా 2 వారాలు ఉపవాసం ఉండండి. మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు మీ ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ ఆయన అద్భుతం చేయకపోయినా గానీ మీ ప్రాణాత్మను రక్షిస్తాడు. మీరు దేవుని రాజ్యాన్ని చేరుకుంటారు. ఆమేన్. రాజు అయినటువంటి ఆసా దేవుని వెదికి చేసినటువంటి ప్రార్థన 2 దినవృత్తాంతాలు 14:11 ఉంది. యెహోవా, విస్తారమైనటువంటి సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బలం బయలుదేరుచు ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడు. నరమాత్రులను నీపైన జయమొందెదరు. ఆమేన్. నరమాత్రుడు నీపైన జయమొందనీయకము. ఇది ఆసా గారు చేసిన ప్రార్థన. ఆసా దేవుని వెతికినప్పుడు ప్రియులరా 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనకి విరోధంగా వచ్చిన కూషీలు మరలా పంక్తులు తీర్చలేక పారిపోయారు 13వ వచనంలో. నెంబర్ 2, రాజ్యము ప్రశాంతంగా ఉన్నది 5వ వచనంలో. నెంబర్ 3, దేశము నెమ్మది కలిగి ఉన్నది 6వ వచనంలో. హల్లెలూయా. అర్థమైందా? ఒక పాయింట్ అయింది. ఇప్పటికి ఇంకా 4 పాయింట్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఈ యొక్క విషయాలు. నెంబర్ 1, పూర్ణ హృదయముతో వెతికినటువంటి ఆసా గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. నెంబర్ 2, ఉపవాసంతో వెతికిన యెహోషాపాతు. యెహోషాపాతు అనేటువంటి మాటకు యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం అనమాట. యెహోషాపాతు అనేటువంటి మాటకు యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. దేవుని వెతికినప్పుడు ఆయన నిశ్చయముగా మనకు న్యాయం జరిగిస్తాడు. యెహోషాపాతు దేవుని వెతికినప్పుడు ఏక మనస్సుతో ఉపవాసంతో వెతకవలనని చెప్పి తన దేశ ప్రజలకు ప్రకటన చేశాడు 2 దినవృత్తాంతాల్లో 20:3 వచనంలో. కాబట్టి యూదా ప్రజలందరూ కూడా దేవుని వలన సహాయం పొందటానికి సమావేశమయ్యారు. యూదయ పట్టణం అంతటి నుంచి కూడా ప్రజలు ఆయన వెతకడానికి వచ్చారు. వారు ఎలాగ దేవుని వెతకారు? మొట్టమొదటగా వారు దేవుని ఆలయంలో సమావేశమై ఆరాధించారు, ప్రార్థించారు. ఆమేన్. నేడు మనమే దేవుని ఆలయమై ఉన్నాం ప్రియులరా. మనలో ప్రభు నివాసం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా మనలో ఆయనను వెతకాలి. బ్యాంక్ నుంచి మరొక ధనవంతుడు డబ్బు చేయటానికి అంటే బ్యాంకుకి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడంట. అలా డబ్బులు తీసుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని దొంగోడు చూశాడు. ఆయన వెంబడించాడు. ఆయనతో కూడా రైలు ఎక్కేశాడు. మరి ఆ రాత్రి ఆయన నిద్రిస్తూ ఉండగా ధనవంతుడు ఏం చేశాడంటే ఆ ధనాన్ని వెతికి తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. రాత్రంతా కానీ వెతికినా కానీ దొంగ కనుగొనలేకపోయాడంట. ధనవంతుడు బండి దిగినప్పుడు నీ డబ్బు కొరకు ఎక్కడెక్కడో వెతికాను, కనపడలేదు ఏంటని అడిగితే ధనవంతుడు అన్నాడంట, నీవు డబ్బు కొరకు ఎక్కడెక్కడో వెతుకావు, అయితే ఆ డబ్బు నీ తల దిండి కిందే ఉంచాను నేను, నీ తల దిండి కిందే నేను దాచిపెట్టాను. నీ వద్ద నీవు వెతకలేదు, నీ వద్ద నువ్వు వెతకవని నాకు తెలుసు. నీ పరుపు, నీ బెడ్, నీ యొక్క పిల్లో కింద నువ్వు వెతకవు నాకు తెలుసు. అంత నా దగ్గర వెతుకుతావు. నీ దగ్గర నువ్వు వెతుక్కుంటే అది ఎప్పుడో దొరికేసేది, కానీ నా దగ్గరే వెతుకావు నువ్వు. నేడు చాలామంది దేవుణ్ణి వెతికి ప్రపంచమంతటా తిరుగుతున్నారు, కానీ దేవుడు మీలోనే ఉన్నాడు, దేవుని మీలోనే వెతకాలి అనేటువంటిది మర్చిపోయారు. కనబడకుండా పోయినటువంటి వెండి నాణెము, ఆ వెండి నాణ్యం కొరకు ఆ స్త్రీ దీపాన్ని అంతా వెలిగించి ఇల్లంతా ఊడ్చి జాగ్రత్తగా వెతికిందంట. లోకా 15:8. ఇంటిలో పోగొట్టుకున్నటువంటి దాన్ని వీధిలో వెతకూడదు. అలా వెతకడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మీలో మహిమ నిరీక్షణ అయి ఉన్నాడా? ఒకసారి వెతికి చూడండి. యెహోషాపాతు ఆనాడు దేవాలయానికి వచ్చి దేవుని వెతికి ప్రార్థించాడు. 2 దినవృత్తాంతాలు 20:6-12 పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ ఆశా వెతికాడు. యెహోషాపాతు ఏక మనసు ఉపవాసంతో దేవుని వెతికాడు. ఉపవాసము ద్వారా దేవుని వెతకటానికి ఒక మంచి మార్గం. దాని కొరకు సమయాన్ని కేటాయించాలి. ఏకాంతంగా వెళ్ళండి, దేవుని ముఖం వైపే చూడండి. ఎస్తేరు గారు 3 రోజులు ఉపవాసం ఉండి రాత్రింపగళ్ళు దేవుని ప్రార్థించారు.
దావీదు రాజు 7 దినాలు భుజించకుండా త్రాగకుండా ప్రభు సన్నిధానంలో గడిపాడు. దానియేలు 21 రోజులు ఉపవాసంతో దేవుని సందులు వెతకడానికి తను తాను సమర్పించుకున్నాడు. మోసే, ఏలియా వంటి భక్తులైతే 40 రోజులు ఉపవాసం ఉండి ఏకాంతంగా ప్రార్థించారు. వివాహమైనటువంటి కొన్ని నెలల్లోనే భర్త తన భార్యను విడిచిపెట్టాడు. ఆమె అత్తగారి దగ్గరికి వెళ్ళి న్యాయం కోరింది కానీ లభించలేదు. ఆమె సహోదరులు మాంత్రికుల సహాయాన్ని ఆశించారు. ఏమీ జరగలేదు. అంతలోనే భర్త మీద దావా వేసి ఆమె గెలిచి విడాకులు పొందింది. అయినా సరే చిట్ట చివరకు దేవుని వెతకడం తీర్మానించింది. 40 రాత్రింబగలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడు. భర్త పూర్తిగా మారు మనసు పొందాడు. క్షమాపణ కోరి ఆమె ఎద్దకు వచ్చాడు. నేడు ఆమె జీవితం ఎంతో సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. ప్రభుని వెతకండి, ఉపవాసంతో వెతకండి. ఆయన ఎన్నడూ కూడా మీ ప్రార్థనను వెనక త్రోసివేసే దేవుడు కాదు. నెంబర్ 3, దొరుకు కాలమందు వెతికినటువంటి యెషయా. వింటున్నారా? దొరుకు కాలంలో వెతికినటువంటి యెషయా గారంట. యెషయా గ్రంథం 55:6లో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రభు కొన్నిసార్లు మన సమీపంగా వస్తూ ఉన్నాడు. మనల్ని దాటి వెళ్ళినప్పుడు మనం ఆయనను విడిచిపెట్టకూడదు. ఒక దినం భర్తమైనటువంటి గుడ్డివాడు తన సమీపన యేసుక్రీస్తు ప్రభువు రావటాన్ని గమనించి విన్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఊరుకుంటే ఎలా ఉండేది పరిస్థితి? కానీ ఆయన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొనగోరినటువంటి ఆ భిక్షగాడు ఎందరు గద్దించినా సరే లక్ష్య పెట్టకుండా, దావీదు కుమారుడా నన్ను క్షమించుము, నన్ను కనికరించుము అని పెద్దగా కేకలు వేశాడు. ప్రభుని వెతకినటువంటి ఆ యొక్క భర్తిమై స్వస్థత పొందుకున్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దొరుకు కాలమందు వెతకుడని యెషయా చెప్పుచూ ఉన్నాడు. ఎప్పుడు ప్రభు సమీపంగా ఉన్నాడు, ఎప్పుడు ఆయనను వెతకాలి? ద్వితీయోపదేశకాండం 4:7లో మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా ఆయన మన సమీపంగా ఉన్నాడు. కీర్తన 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. కీర్తన 145:18 తనకు మొరబెట్టు వారందరికీ, తన నిజంగా మొరబెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం చూసాం కదా మనం. యెషయా గారు ఒక దినం దేవుని ఆరాధించడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవాలయానికి వచ్చాడంట. అది రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరం. దేశాన్ని గురించినటువంటి భారం మరి యెషయా హృదయాన్ని ఒత్తిడి చేస్తూ ఉన్నది. యెషయా 6:1-2లో ప్రభు సమీపంగా దాటి వచ్చెను, అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడయుండుట దర్శనమును దయచేసెను. ప్రభు సమీపంగా వచ్చేటువంటి తరుణాన్ని యెషయా వాడుకున్నాడు. ప్రభుని వెతికి పాపాన్ని ఒప్పుకొని మహా గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. నెక్స్ట్ 4వ భక్తుడు దావీదు. వేకువనే వెతకడంటున్న దావీదు. దావీదు అనేటువంటి మాటకు అర్థం ప్రియుడు అని అర్థం. అతడు దేవుని హృదయమునకు ఇష్టడుగా తగినటువంటి వాడుగా కనబడటానికి కారణం దేవుని వెతకటమే. 34 కీర్తన 4వ వచనం. దావీదు అనుభవం ఏంటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించేశాడు. కీర్తన గ్రంథం 77:2లో నా ఆపత్కాలమందు నేను ప్రభుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ఎలుగుబంటి, సింహము, గొర్రెల మీద పడినప్పుడు ప్రభుని వెతకాడు. ఏ భయాన్ని లేకుండా వాటి వశము నుంచి గొర్రె పిల్లను విమోచించాడు. గొల్లియాతు ఇజ్రాయేలుకు విరోధంగా వచ్చినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. దావీదు దేవుని వెతకాడు, గొల్లియాతును జయించాడు. పాత నిబంధన పరిశుద్ధులందరూ కూడా ఆయా రీతిలో దేవుని వెతికారు. ఆశా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని వెతికాడు. యెహోషాపాతు ఏక మనసుతో ఉపవాసంతో దేవుని వెతికాడు. యెషయా గారు ఆయన దొరుకు కాలమందు దేవుని వెతికాడు. దావీదు గారు వేకువనే దేవుని వెతికాడు. 63వ కీర్తన 1వ వచనం. దేవా
మా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాం. కీర్తన 8:17 నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మార్కు సువార్త 1:35 వేకువజామున ప్రభుకి వాళ్ళ ప్రియులారా, ఎర్లీ మార్నింగ్ 3 to 6 మధ్యలో ఖచ్చితంగా ప్రభుతో గడపాలి. 3 గంటలు గడపమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం గంట సేపు ప్రతిరోజు లేచిన వెంటనే కనీసం 3 గంటల నుంచి 4 గంటల నుంచో 5 గంటల నుంచో గంట సేపు దేవునితో గడపండి. ఎప్పుడైతే తెల్లవారుజామున ప్రభుకి ఇస్తారో, యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే తండ్రి సన్నిధానానికి వెతుకుచూ అరణ్యానికి వెళ్ళి ప్రార్థించాడని మార్కు సువార్త 1:35 ఉంది. దేవుడే చేశాడు. హాస్యాస్పదమైనటువంటి కథ ఒకటి ఉన్నది ప్రియులారా. ముగ్గురు ప్రభుని చూడాలని చెప్పి పరలోక ద్వారం ఎద్దకు వచ్చారంట. అప్పటికి మరి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంకి వెళ్ళిపోయింది. ఇంకా సూర్యాస్తమయం అవుతుందంటే ప్రొద్దు కురుంగుతున్నది. కాబట్టి ఆ గుమ్మం యొద్ద వేయబడినటువంటి ఆ బెంచ్లో పడుకొని నిద్రించారు, ఇంకా సూర్యాస్తమయం అవుతుందని చెప్పి. ఉదయం లేచినటువంటి ఒకడు బెడ్ కాఫీ కొరకు షాప్ వెతుక్కుంటూ తిరిగాడంట. రెండోవాడు రాజకీయ వార్తలు తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ కొరకు తిరిగాడంట. మూడోవాడు మోకరించి ప్రభుని వెతికాడంట. వింటున్నారా? ఎర్లీ మార్నింగ్ లేచారు. ఒకడేమో బెడ్ కాఫీ అన్నాడు, అలా టీ తాగకపోయాడు. ఇంకొకడేమో పేపర్ చూసుకోవటకపోయాడు. ఈ మూడో వ్యక్తి ఏం చేశాడంటే మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మోకరించి ప్రభుని వెతకడం ప్రారంభించాడు. అతను ఒక్కనికే పరలోక ద్వారం తెరబడ్డదంట. హల్లెలూయా! అతనికి ఒక్కడికే పరలోక రాజ్యం తెరబడ్డది. కీర్తన 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కాదు. ఆమేన్. 5వ పాయింట్, కన్నీటితో వెతికిన మగ్దలేని మరియా. కన్నీటితో వెతికినటువంటి మగ్దలేని మరియా. అసలు మరియా అనే మాటకు అర్థం ఏంటంటే కన్నీరు అని అర్థం. మరియా అనే మాటకు అర్థం కన్నీరు అని అర్థం. మగ్దలేని మరియా కన్నీటితో ప్రభుని వెతికింది. పునరుత్థానుడైనటువంటి యేసును మొదటగా దర్శించింది మరియనే, మగ్దలేని మరియా. పూర్వం ఆమెలో నుంచినటువంటి 7 దయ్యాలను యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళగొట్టాడు. ఆ వెళ్ళగొట్టినందున ఆమె ఆయనను వెంబడించడం ప్రారంభించింది. యోహాను సువార్త 21 ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడే సమాధి వద్దకు వచ్చెను. ఎవరైతే పెందలకాడ లేస్తారో వాళ్ళు దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు దేవుని కనుగొంటారు. దేవునితో ఎన్కౌంటర్ అవుతుంది, దేవునితో కలుసుకుంటారు. యోహాను సువార్త 20:11 మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ప్రభు కన్నీటితో వెతకవలనని మగ్దలేని మరియా మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోని అంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు కన్నీటితో ఆయన పాదాలకు తడిపినటువంటి ఈ మరియనే కావచ్చు. ఆయన పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిసింది ఈమెనే. విరిగి నలిగినటువంటి హృదయం నుంచి కన్నీరు వస్తూ ఉన్నది. ఈ రోజున అటువంటి విరిగిన హృదయంతో మీరు ఉన్నారేమో, దేవుని వెతకండి. ఈమె హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది. అటువంటి హృదయంలో నుంచి కన్నీరు కారుతూ ఉన్నది. ఆ కన్నీటితో ఆయన్ని వెతికినటువంటి వారిని ఆయన ఎన్నటికీ త్రోసివేసేవాడు కాదు. యేసు ఆమెను చూచి మరియా అన్నాడు. ఆమె తిరిగి చూసి రబ్బూని, దానికి బోధకుడు అని అర్థం. ప్రభువుని వెతకండి, కన్నీటితో వెతకండి. ఆయన కనబడే వరకు ఆయనను వెతకండి, కనబడే వరకు వెతకండి, దొరికేంత వరకు వెతకండి. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన సమాధులు వెతుకుతూ ఉన్నారు అందరూ. అది ఇది చూస్తున్నారు, కానీ ఈమె జీవం కలిగిన దేవుని కనుగొన్నది. పరమగీతంలో షూలమ్మెత్తి తన ప్రాణప్రియుని వెతకడానికి మరి చూడగలుగుతాం మనం. రాత్రి వేళ పొరండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకపోయిండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు.
పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియుడు చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రియుడు నాకు ఎదురుపడ్డాడు. వదిలిపెట్టక నేను అతను పట్టుకుంటుని. పరమగీతను 3:2-4 వెదకండి, నిశ్చయముగా కనుగొంటారు. ఆయనను విడువక పట్టుకోనండి ప్రియులారా. మరి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరంతా నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. నెంబర్ 1, ఇక్కడ పూర్ణ హృదయంతో వెతికినటువంటి ఆశా గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. నెంబర్ 2, ఉపవాసంతో వెతికినటువంటి యెహోషాపాతు గారు. నెంబర్ 3, దొరుకు కాలమందు వెతికిన యెషయా గారు. నెంబర్ 4, వేకువనే వెతికినటువంటి దావీదు. నెంబర్ 5, కన్నీటితో వెతికిన మగ్దలేని మరియా. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, వెదకండి, నిశ్చయముగా కనుగొందురు. ఆయనను విడువకుండా పట్టుకోనండి. ఈ యొక్క వాక్యపు వినికిడిలో ప్రతి వారిని పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యమునికి నడిపించి, ఇది వెతికే కాలం, ప్రతివారు దేవుణ్ణి వెతకటానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమెన్.